హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది వ్లాగ్స్‌తో మీతో వీడియోస్ పెట్టి. ఇంకా ఈరోజైతే నేను ఒక షాప్‌కైతే వెళ్ళాను. అంటే ఇంటికి ఒక వస్తువు కావాల్సుండే దాన్ని తీసుకురావడానికైతే వెళ్ళాననమాట. ఇక్కడ మన ఇంటికి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, లేదా వేరే ఎవరైనా కానీ మన ఇంటికి ఏది అంటే చూస్తారు కదా! చూసి వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని వాళ్ళు కళ్ళతో ఏదైనా మనకి దిష్టి అన్నది పెట్టారనుకోండి, ఇంకా అంతే మన కథ అక్కడికి ముగిసిపోయినట్టే. సో, అలా మనకి కాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఇంటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో, తెలియని వాళ్ళకైతే ఒకసారి నేను చెప్దామని వ్లాగ్ చేస్తున్నాను. ఈ కుమ్మార వాళ్ళు అంటారు కదా! వాళ్ళ దగ్గర వాళ్ళ అంగడిలో పెట్టుంటారనమాట ఈ బొమ్మల్ని. ఈ దిష్టి బొమ్మ అని కూడా అంటాము. ఇంటికి తగిలిస్తామంట. ఒక్క చోట మనము ఇంటికి ఏదైనా ఒక చోట మాత్రం ఆ దిష్టి బొమ్మ అనేది పెడితే మన ఇంటికి అయ్యే దిష్టి అంతా దిష్టి బొమ్మ అనేది తీసేసుకుంటుందనమాట. మన ఇంటికి ఏ చెడు దృష్టి గాని, గాలి, ధూళి ఏది సోకకుండా ఆ దిష్టి బొమ్మ ఆ భైరవ స్వామి అనే స్వామి ఏది ఉన్నా అన్నీ చూసుకుంటాడు. మన ఇంటికి ఒక కాపలా వ్యక్తిగా ఉంటాడనమాట. ఇంకైతే మేము అది తీసుకోవడానికైతే వెళ్ళాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని వస్తువులు కూడా. దీపాలు, ప్రమిదలు, కుందులు, ఇంకా అయితే తులసి కోట ముందు వెలిగిస్తాం కదా ఆ జ్యోతులు అయితే అన్నీ ఎంత బాగున్నాయంటే తక్కువ రేట్లో మనకి ఇష్టమయ్యే అలాంటి వస్తువులు చాలానే ఉన్నాయి. మనం ఏదైనా జాడీలు కానీ ఊరగాయ పెట్టుకుంటాం కదా వాటికి జాడీలవని, చిన్న చిన్న కుందులవని, చిన్న చిన్న ఆటలు ఆడుకుంటాం కదా చిన్నవాళ్ళు వాటివి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా ఈ దృష్టి తగలకుండా దిష్టి బొమ్మ పెట్టడం ఇంటికి అనేది ఈ అలవాటు ఎంతమందికైతే తెలుసు అన్నది కమెంట్ చేయండి. ఇంకా నేనైతే ఫస్ట్ టైమే నేను తెలుసుకుంటున్నాను. అంటే ఇంటికి తగలేస్తారని తెలుసు కానీ ఇలా దృష్టి తీసేస్తుంది మనకి ఇంటికి కాపలాగా ఉంటుందని అయితే నాకైతే తెలియదు. సో ఈ నా చిన్న వ్లాగ్ మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.